హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. అలాగే టైటిల్ చూశారు కదా, శివరాత్రి రోజు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసాను. ఇంకా లేచిన వెంటనే శనగలు అయితే నానబెట్టేశాను ప్రసాదం కోసము. ఇంక ఇక్కడ నెక్స్ట్ హాట్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదే అండి, కొబ్బరి నూనె వేడి చేసి కొద్దిగా దాంట్లో కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు హెడ్కి పెట్టుకొని మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత స్నానం చేస్తే హెడ్ బాత్ చాలా బాగుంటుంది హెయిర్ అనమాట. ఇంక ఇక్కడ 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసి ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ముందు రోజు హౌస్ క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి హౌస్ క్లీన్ చేసుకోవాలంటే పూజ లేట్ అయిపోతుందని. కానీ ఇంకా ముందు రోజు ఎగ్ తిన్నాము, అందుకనేసని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసిన తర్వాత హౌస్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకునేసాను, దీపాలన్నీ కడిగి పెట్టేశాను. ఇంక వీటికి పసుపు కుంకుమ పెట్టాలి, ఇంకా పటాలకంతా పసుపు కుంకుమ పెట్టాలి. ఇంకా యూట్యూబ్లో నాకు ఇష్టమైన శివుడి సాంగ్స్ పెట్టుకొని, మంగ్లీ గారు పాడారు కదా, ఆ పాటలు అంటే నాకు చాలా ఇష్టము. ఆ శివుని పాటలు పెట్టుకొని మార్నింగ్ మార్నింగ్ మంచి వైబ్స్తో అవి వింటూ నా వర్క్స్ అయితే చేసుకుంటా ఉన్నాను. వీళ్ళు ఎంతమందికి ఈ విధంగా మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని పనులు చేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బోర్ అనిపించినప్పుడు కాదండి, ఏదైనా హెవీ వర్క్స్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలా సాంగ్స్ నాకు ఇష్టమైనటివి పెట్టుకొని నేను అన్ని పనులు అయితే చేసుకుంటాను. చాలా ఇష్టం అనమాట నాకు మ్యూజిక్ అంటే. ఇక్కడ నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. ఎంతో ఇష్టపడి ఈ శారీ తీసుకున్నాను నేను. చాలా రోజులు అయిపోయిందండి, రోజులు కాదు ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఇది 4th టైం ఏమో కట్టుకుంటాను అంతే. ఎందుకో ఆ రోజు అది కట్టుకోవాలనిపించింది. ఇక్కడ పూజ రూమ్ అంతా పూలతో అలంకరించి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. ప్రసాదం కోసం శనగల్ని బాయిల్ చేసి పెట్టేశాను. ఇక్కడ దాన్ని పోపు పెడతా ఉన్నాను. నెక్స్ట్ వాటితో పాటు స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంపండి, మా సైడ్ మేము గెన్సిగడ్డలు అంటామన్నమాట. ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా ఈ 2 రెసిపీస్ అయితే చేస్తాము, ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టము స్వీట్ పొటాటో అండ్ శనగలు అనమాట. వాటితో పాటు ఫ్రూట్స్, మనకు నచ్చిన పండ్లు, ప్రసాదాలు ఏదైనా కూడా పెట్టచ్చు శివయ్యకి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు శివాలయానికి అయితే వెళ్తున్నాను. మా ఇంటి దగ్గరలోనే ఉంది. యాక్చువల్గా ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాను, కానీ ఎందుకో నాకు మనసు ఒప్పుకోలేదు. అప్పుడే వెళ్ళాలి అనిపించింది. అందుకనేసరి నేను ఒక్కటే వచ్చాను. ఖుషి, ఉజ్వల్ అయితే టిఫిన్ చేసేసారు, అందుకని మేము రామమ్మ అన్నారు. సరే నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి ఇదైతే దగ్గరగా ఉంటుంది మాకు అనేసని ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు శివరాత్రి ఫెస్టివల్ అయితే. అన్నాభిషేకం చేస్తారు, అభిషేకాలు చేస్తారు, అలంకరణ కూడా మారుస్తూ ఉంటారు అభిషేకం చేసిన ప్రతిసారి అనమాట. చూసారా ఎంత బాగా అభిషేకం చేసి అలంకరణ మార్చారో. ఎర్లీ మార్నింగ్ ఒకసారి చేస్తారు, మళ్ళీ 11కి ఒకసారి చేశారు, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చేస్తారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది, ప్రశాంతంగా ఉండింది దేవుణ్ణి దర్శించిన తర్వాత. ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాను. ఇలా ఇంటికి వచ్చే దారిలో నాకు ఫోన్ చేశారనమాట, మోహన ఎక్కడున్నావు అని. గుడి నుంచి వస్తున్నాను అని అంటే డైరెక్ట్గా ఇక్కడ బేకరీ దగ్గర ఉన్నాము, ఇక్కడికి వచ్చేయండి అన్నారు. నేను ఇలా గుడికి వెళ్తే వీళ్ళు ఇలా బేకరీకి వచ్చారనమాట. ఇక్కడ నేను ఒక స్వీట్ అయితే ట్రై చేస్తున్నాను, వాళ్ళ ఓన్ రెసిపీ అనమాట. ఎలా ఉంటుంది ఏమో అనుకుంటూ తింటున్నాను, కానీ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత బాగుందంటే.
చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే ఆసము. నాకు భలే నచ్చింది. ఇక్కడ కావాల్సినటువన్నీ తీసుకున్నారు. ఉజ్వల్ ఖుషి అయితే ఖుషి ఏదో బ్రెడ్‌తో రెసిపీ చేయాలంట. ఇంకా ఆ బ్రెడ్ అయితే తీసుకొనింది. కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేదానికి కావాలి కాబట్టి ఫైనల్లీ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఫాస్ట్‌గా అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను. భయంకరంగా ఆకలేస్తాంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనమాట. ఏమీ తినకుండా ఉన్నాను. అలానే ఉండిపోయినా ఆకలేసి ఉండదేమో. బేకరీ దగ్గర ఆ స్వీట్ తినేసరికి ఆకలి ఎక్కువైపోయిందనమాట. చెప్పాను కదా! సాంగ్స్ పెట్టుకొని వింటూ వర్క్ అయితే ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఒక రిలీఫ్ లాగా. ఫైనల్లీ వంట అయితే ప్రిపేర్ చేశాను. మామిడికాయ, మునక్కాయ వేసి సాంబార్ చేసి అప్పడాలైతే చేశాను. అందరికీ లంచ్ అయితే పెట్టిచ్చేసాను. నేను కూడా పెట్టుకొని తింటూ టీవీలో మంచి మూవీస్ వస్తుంటే అవి చూస్తూ మధ్యలో మ్యాచ్ పెట్టుకొని చూస్తూ మా లంచ్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. లంచ్ అంతా తినేసిన తర్వాత పడుకునేసాను. తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చెప్పాను కదండీ! ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టమని. అందుకని కొన్ని రీల్స్ అయితే చేసి అవైతే పోస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ దీపం అయితే పెట్టేసుకొని నేను మళ్ళీ శివాలయానికి వెళ్తున్నాను. ఇది వేరే శివాలయం అండి. ఇది కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే పక్క ఊర్లో ఉంటుందన్నమాట. ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఆటో మాట్లాడుకొని నేను పక్కన ఆంటీ వాళ్ళ పాప అనమాట. ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇది కూడా నేను నా ముందు వీడియోస్‌లో చూపించానండి. ఈ టెంపుల్‌ని కూడా స్వర్ణముఖి నది పక్కనే ఉంటుందండి ఈ శివాలయము. పైగా నేను ఇక్కడ పుట్టకు కూడా వచ్చి పూజ చేసుకున్నాను. 5 వీక్స్ అనమాట. అక్కడే అనమాట ఇది. ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. స్వామివారికి పెళ్లి కూడా చేస్తారు. ఫైనలీ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో తీద్దాం అనుకుంటే ఫుల్ రష్ అనమాట. ఇక్కడ స్వామి ఊరేగింపు కోసము మండపంలో అయితే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మేము 6కి వస్తే 7:30, 8 అయిపోయిందనమాట. అక్కడే ఎందుకంటే మేము వచ్చిన టయానికి అభిషేకం చేస్తూ ఉన్నారు. దర్శనం అయితే ఆపేస్తున్నారనమాట. అందుకనే కొద్దిగా లేట్ అయింది. స్వామిని దర్శించుకొని ప్రసాదం తినేసి కొంతసేపు స్వామిని అక్కడే ధ్యానించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన వెంటనే ఫాస్ట్‌గా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇది శివాలయంలో ఎత్తుకొని పోయి ఇవ్వాలన్నమాట. అన్నాభిషేకం చేస్తారు శివయ్యకి. మార్నింగ్ వెళ్ళాను కదండీ టెంపుల్ అక్కడనమాట. నైట్ 12కి అభిషేకం చేస్తారు. ప్రతి ఇయర్ నేను శివరాత్రి రోజు ఇలా రైస్ తీసుకొని ఎత్తుకొని పోయి ఇస్తానన్నమాట. ఎవరన్నా ఇవ్వచ్చు దేవుడికి. అభిషేకం చేస్తారు మన పేరు చెప్పి అనమాట. అందుకనేసని ప్రతి ఇయర్ నేను మిస్ అవ్వకుండా ఎత్తుకెళ్ళి రైస్ అయితే ఇస్తాను. ఎగ్జాక్ట్‌గా నైట్ 12:00కి అభిషేకం అయితే స్వామికి చేస్తారనమాట రైస్‌తో. ఈవినింగ్ అలంకరణ అయితే ఈ విధంగా చేశారనమాట. ఇప్పుడైతే నాతో పాటు ఖుషి వచ్చింది. ఇక్కడ ప్రసాదం కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ తెలిసిన ఒకతను ఉన్నారు. మా ఊరతను అనమాట. అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకొని కనపడ్డాడు కదా! ఆ అన్నే ప్రసాదం తెచ్చిస్తే ఖుషి తింటూ ఉంది. మోస్ట్లీ ఖుషి అయితే ప్రసాదం కోసమే వస్తుంది. అది చెప్పక్కర్లేదు కదా! ఎవరైనా పిల్లలంతే. నేను కూడా చిన్నప్పుడు అంతేలేండి. ప్రసాదం కోసమే టెంపుల్‌కి వెళ్ళేదాన్ని మోస్ట్లీ. ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత నేను మీషోలో శాండిల్స్ అయితే ఆర్డర్ పెట్టున్నానండి. అది ఆఫ్టర్‌నూన్ వచ్చిందనమాట.
దాన్ని ఓపెన్ చేయడానికి టైం కుదరలేదు. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఆ టైంలో ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. మీకు కూడా అన్బాక్సింగ్ వీడియో చూపించినట్టు ఉంటుందని వీడియో తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ మోడల్‌లో నేను ఇంతకుముందు ఒక పెయిర్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి. కంఫర్ట్ గాని, డిజైన్ గాని అన్నీ భలే నచ్చాయన్నమాట. అందుకని మళ్ళీ ఇంకో కలర్ కాంబినేషన్‌లో ఈ శాండిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అండర్ బడ్జెట్‌లో 450 ఆ రేంజ్‌కి వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. చూడ్డానికి అంత హెవీ అనిపిస్తది కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. హిల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు. దీని కోడ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా శివరాత్రి సెలబ్రేషన్స్ ఈ విధంగా సింపుల్‌గా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.